కూడా రాగల అంత భయంకరమైన చెప్పి మాట కూడా రాకపోతే చేసి ఫోన్ చేసాము 11 అయ్యింది. అమ్మగారికి ఫోన్ చేయడానికి ఒకసారి ఇలా చెప్పొస్తా నేను కూడా మాట్లాడలేకపోతే మా ఆయన ఫోన్ చేశాడు అని చెయ్యంటే మేము ఫోన్ చేసే అమ్మగారు ఫోన్ ఎత్తలేదు. అప్పుడు పాత్రలో ఉన్నారంట. చేసి మళ్ళీ ఫోన్ చేస్తే పెద్ద బాబు ఫోన్ ఎత్తి అమ్మ పాత్రలో ఉంది నైట్ 11ంటికి పాత్రలో ఉంది చేశాక తర్వాత చేతలంట. అమ్మగారు 12ంటికి ప్రార్థన చేసి ఆ ప్రార్థన నాకు ఫోన్ చేశారు. అమ్మగారు నేను అసలు మాట్లాడలేకపోతున్నానమ్మా, చాలా ఎక్కువ చేస్తున్నామా, నేను కూడా మాట్లాడలేకపోయా. ఆయన తీసుకుని ఫోన్ ఆయన మాట్లాడాడు. నిజంగా అమ్మగారు అక్కడుండి నువ్వు ఊడిపోయాను చేయకూడదుగమ్మా, నీ పరిస్థితి అంటే తెలుసుకోమ్మా అని పాత్రలో పెట్టి తైలం దగ్గర కమ్మంటే తైలం డబ్బా దగ్గర పెట్టుకుని ప్రార్థన చేశారు. అమ్మగారు కొంచెం ప్రార్థన చేసినాక తైలం కొంచెం నీళ్ళలో కలుపుకొని ఒళ్ళంతా రాసుకున్నాం. ఒక అరగంటకి అలాగా 2 అయిపోయింది. అలాగా అప్పుడు బాగా నిద్ర పట్టింది. అప్పుడు దాకా నిద్ర పట్టలేదు. కొంచెం బాధ అన్నది తగ్గిపోయింది. ఆ దేవుడి కృపల అమ్మగారు అలాగే కాకినాడలో ఉండి ప్రార్థన చేశారు. ఇక్కడుండి నేను ఆ తైలం తాగినాక నాకు అలా నొప్పి తగ్గిపోయింది. కానీ ఆ రోజు నుంచి నాకు గుండెంత బరువు నడవలా పోతుంది. ఈ బాధ ఎవరు చెప్పుకోవాలో తెలియదు. దేవుడిని అడుగుతానే ఉంటున్నాను అమ్మగారికి ప్రార్థన చేయమని. ఫోన్లు చేసి అమ్మగారితో ప్రార్థన చేయించుకుంటా. 2 నెలల నుంచి ఆ సన్నిధిలో కొన్ని నెలలో పోయాను. నా పరిస్థితి బాగా అయితే మొన్న నాకు చెప్పి కొంచెం నెమ్మది పడింది కానీ గుండె అంత బరువు నడవలేము, మాట్లాడలేకపోతున్నాను. అయితే అమ్మ మరి ఇలా ఉందమ్మా, ఇక నేను హాస్పిటల్ కూడా వెళ్ళలేదండి. అయితే అమ్మగారండి మరి ఇలా ఉంది, హాస్పిటల్ వెళ్ళినా ఏం చేయను అమ్మగారండి నేను చెప్పండి. అయితే మళ్ళీ అమ్మగారు ప్రార్థన చేసి నాకు అమ్మ నువ్వు హాస్పిటల్ వెళ్ళి మెడిసిన్ తీసుకోవాలమ్మా, నీకు గుండెకి కొంచెం పనులు కమ్మినట్టుంది అమ్మ. నేను ప్రార్థనలో పెడితే నాకు తెలిసిందని అమ్మగారు ప్రార్థనలో పెట్టినాక చెప్పినాక మళ్ళీ తెల్లారి ఆ రోజు ఆయుష్ హాస్పిటల్ వెళ్ళా. డాక్టర్ గారు